హలో అందరికీ ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే ఫిట్నెస్ మార్కెటింగ్ ప్రపంచంలో ఉన్న అపోహల్ని, అసలైన సైన్స్ని ఎలా వేరుచేసి చూడాలి. ముఖ్యంగా మీరు జిమ్ స్టార్ట్ చేసిన బిగినర్స్ అయినా లేదా ఇంటర్మీడియట్ లిఫ్టర్స్ అయినా ఈ అనాలిసిస్ మీకోసమే. సో లెట్స్ డైవ్ ఇన్. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న, అసలు సప్లిమెంట్లు కండరాలను పెంచుతాయా లేక మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా? బాడీ బిల్డింగ్ చెయ్యాలనే మన ఆరాటానికి ఈ పౌడర్ల వల్ల వచ్చే రిస్క్లకి మధ్యున్న అసలైన ఫైట్ ఇది. దీని వెనుకనున్న రియాలిటీ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సెక్షన్ 1 ఫౌండేషన్, ద జిమ్ డైట్. సప్లిమెంట్ల గురించి మనం ఆలోచించే కంటే ముందే అసలు పునాదిని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అదేనండి మన డైట్. మంచి పోషకాలున్న నిజమైన ఆహారం, ఒక ప్రాపర్ డైట్ ప్లాన్, ఇవే మన ఫిట్నెస్ జర్నీకి అసలైన ఫౌండేషన్ అని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓకే, ఇక్కడ మనం హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచించిన ఒక 7-డే జిమ్ డైట్ ప్లాన్ బేసిక్స్ని చూద్దాం. పౌడర్ల మీదే ఆధారపడకుండా రియల్ ఫుడ్ ఎలా తీసుకోవాలో ఇది స్పష్టంగా చెప్తుంది. ఎనర్జీ కోసం ఓట్స్, పండ్లు లాంటి కాంప్లెక్స్ కార్బ్స్ చాలా ముఖ్యం. ఇక మజిల్ రికవరీ కోసం కోడిగుడ్లు, మీట్, పాలు, బీన్స్ లాంటి లీన్ ప్రోటీన్స్ ఉండాలి. మెటబాలిజంకి, హార్మోన్ల బ్యాలెన్స్కి నట్స్, ఆలివ్ ఆయిల్ లాంటి హెల్దీ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. వర్కౌట్కి 1-2 గంటల ముందు కాంప్లెక్స్ కార్బ్స్, ఆ తర్వాత వెంటనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హైడ్రేషన్. నీళ్లు బాగా తాగాలి. ఆల్కహాల్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, యాడెడ్ షుగర్స్, వీటికి మాత్రం కంప్లీట్గా దూరంగా ఉండాలి. సెక్షన్ 2 పాపులర్ జిమ్ సప్లిమెంట్స్ ఎక్స్ప్లెయిన్డ్. రైట్, ఇప్పుడు అసలైన సప్లిమెంట్ల ప్రపంచంలోకి అడుగు పెడదాం. అసలు ఈ ఫిట్నెస్ బ్రాండ్స్ ఈ ప్రొడక్ట్స్ గురించి ఏం చెప్తున్నాయో, ఇవి నిజంగా ఏం చేస్తాయో చూద్దాం. ముందుగా వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ గురించి మాట్లాడుకుందాం. జిమ్ చేసేవారిలో ఇవి చాలా పాపులర్, అలాగే సైంటిఫిక్గా కూడా బాగా ప్రూవ్ అయినవి. వే ప్రోటీన్ అనేది చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయి మజిల్ రికవరీకి అవసరమైన 20 నుండి 30 గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ను ఇస్తుంది. ఇక క్రియేటిన్ విషయానికొస్తే ఇది మన కండరాలకు కావలసిన ఏటీపీ ఎనర్జీని పెంచి స్ట్రెంగ్త్ని అమాంతం బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బీసీఏఏఎస్ అంటే బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్. బ్రాండ్స్ చెప్పేదాని ప్రకారం ఇందులో 3 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. మజిల్ని గ్రో చేసే ల్యూసిన్, ఎనర్జీనిచ్చే ఐసోల్యూసిన్, అలానే కండరాలను ప్రొటెక్ట్ చేసే వాలిన్. ఇవి డైరెక్ట్గా మన కండరాల్లోనే ప్రాసెస్ అవుతాయని, దీనివల్ల మజిల్ పెయిన్స్ తగ్గుతాయని ఇండస్ట్రీ గట్టిగా ప్రమోట్ చేస్తుంటుంది. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఉంది. ఒకవైపు ఫిట్నెస్ బ్రాండ్స్ ఏమో హెవీ వర్కౌట్ చేస్తున్నప్పుడు మజిల్ బ్రేక్డౌన్ అవ్వకుండా ఆపడానికి ఈ బీసీఏఏలు చాలా ఎసెన్షియల్ అంటాయి. కానీ సెకండ్ సైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ వర్షన్ ఇంకోలా ఉంది. డాక్టర్ సుధీర్ కుమార్ లాంటి న్యూరాలజిస్టులు ఏమంటున్నారంటే, మనం రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటే ఈ బీసీఏఏ సప్లిమెంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అవి కంప్లీట్గా అనవసరమని క్లియర్గా చెప్తున్నారు. సెక్షన్ 3 ఆప్టిమైజింగ్ సప్లిమెంట్ టైమింగ్. సరే, ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకుంటే మన బాడీకి కరెక్ట్గా అబ్జార్బ్ అవుతాయి, ఆ న్యూట్రియంట్ టైమింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ వర్కౌట్ విండో టైమ్లైన్ గమనించండి. వర్కౌట్కి 1 నుండి 2 గంటల ముందు ప్రీ వర్కౌట్ కింద కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి. ఇక వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా బ్రాంచ్డ్ బీసీ అబైన్లని సజెస్ట్ చేస్తాయి. వర్కౌట్ కంప్లీట్ అయిన 30 నుండి 60 నిమిషాల లోపు అంటే పోస్ట్ వర్కౌట్ టైంలో వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ కలిపి తీసుకుంటే మజిల్ సింథసిస్, రికవరీ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుందని చెప్తారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే 3 నుండి 5 గ్రాములు. ఇది క్రియాటిన్ కోసం ఎక్స్పర్ట్స్ ఫిక్స్ చేసిన డైలీ డోసేజ్. క్రియాటిన్ విషయంలో మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు అన్నదానికంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ 4 కామన్ సప్లిమెంట్ మిస్టేక్స్. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్లేవాళ్లు రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్స్ వైపు వెళ్దాం. దీనివల్ల డబ్బు వృధా అవడమే కాదు, రిజల్ట్స్ కూడా ఆగిపోతాయి. ఎక్స్పర్ట్స్ ఐడెంటిఫై చేసిన ఈ 12 మిస్టేక్స్నే ఒకసారి చూడండి. అసలు రీసెర్చ్ చెయ్యకుండా ప్రోడక్ట్స్ కొనడం, ఫేక్వి వాడటం, కెఫిన్ లేదా క్రియేటిన్ లాంటివి ఓవర్డోస్ తీసుకోవడం, ఇలాంటివి చాలా రిస్క్. అలాగే సరైన నిద్ర, హైడ్రేషన్, మంచి భోజనం, వీటన్నింటినీ పక్కన పెట్టేసి పూర్తిగా ఈ పౌడర్ల మీదే బ్రతికేయడమనేది మన ఫిట్నెస్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అయిపోవడం కూడా పెద్ద మిస్టేక్. సెక్షన్ 5 మెడికల్ వార్నింగ్స్ అండ్ రిస్క్స్.
ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్కొచ్చాం. సప్లిమెంట్స్ సేఫ్గా వాడాలంటే మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న రియాలిటీ చెక్ ఏంటో చూడాలి కదా. ఇక్కడ డాక్టర్ సుధీర్ కుమార్ గారిచ్చిన ఈ టేబుల్ను గమనించండి. సప్లిమెంట్లను ఆయన 4 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ కోర్, ప్రోటీన్, క్రియేటిన్, విటమిన్ డి లాంటివి సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి, సేఫ్ కూడా. సెకండ్ సిచ్యువేషనల్, అంటే బ్లడ్ టెస్ట్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటేనే వాడాల్సిన ఐరన్, ఎలక్ట్రోలైట్స్ లాంటివి. థర్డ్ యూజ్లెస్, ఇందాక మనం మాట్లాడుకున్న బీసీఐఏలు, అలాగే ఫ్యాట్ బర్నర్స్ లాంటివి. మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇవి జస్ట్ మార్కెటింగ్ హైప్ మాత్రమే అని ఆయన తీర్పు. లాస్ట్ అండ్ ఫోర్త్ డేంజరస్, అనబాలిక్ స్టీరాయిడ్స్, రెగ్యులేషన్ లేని ప్రీ వర్కౌట్స్, ఇవి గుండెకి, లివర్కి చాలా ప్రమాదం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లిమిట్ 2.5 గ్రామ్స్ పర్ కేజీ. మన శరీర బరువులో కిలోకు 2 నుండి 2.5 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ను దీర్ఘకాలం పాటు తీసుకుంటే అది కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందని డాక్టర్స్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. సో ఓవర్డోస్ వద్దు. ముఖ్యంగా ఈ డేంజరస్ కేటగిరీలో ఉన్న హిడెన్ రిస్క్ల గురించి చెప్తాను వినండి. ఏ రెగ్యులేషన్ లేని ప్రీ వర్కౌట్ పౌడర్ల వల్ల హార్ట్ బీట్ లై తప్పే ప్రమాదముంది. అలాగే త్వరగా కండరాలు పెంచేస్తాయని చెప్పే కొన్ని హెర్బల్ మిక్సిళ్లలో విషపూరితమైన హెవీ మెటల్స్ లేదా హిడెన్ స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. త్వరగా రిజల్ట్స్ కావాలనే ఆరాటంలో ఇలాంటివి వాడితే మన హెల్త్ని మనమే రిస్క్లో పెట్టినట్టు. ఫైనల్గా మనం ముగింపుకు చేరుకున్నాం. డాక్టర్ సుధీర్ కుమార్ గారి ఈ పవర్ఫుల్ కోట్ని చూడండి. ఆహారం, నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, ఈ 3 కరెక్ట్గా ఉంటే కేవలం ప్రోటీన్, క్రియేటిన్, విటమిన్ డి లాంటి కొన్ని కోర్ సప్లిమెంట్లు మాత్రమే మీకు ఎప్పటికీ అవసరమవుతాయి. ఎగ్జాక్ట్లీ, ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఖరీదైన, ప్రమాదకరమైన సప్లిమెంట్ల కంటే కూడా మన బేసిక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్సే మన ఫిట్నెస్కి అసలైన ఫౌండేషన్. ఒక్కసారి ఆలోచించండి, మన ఫిట్నెస్ ప్రయాణం రియల్ హెల్త్ వైపు వెళ్లాలా, లేక అనవసరమైన సప్లిమెంట్స్ హైప్కి బలైపోవాలా? థింక్ అబౌట్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.